అది వీళ్ళు ర్యాపో మెయింటైన్ చేయడంలో మిస్ అయ్యారు. ఉమ్, ఇప్పుడు వాళ్ళే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటే విజయ్కి ఎందుకు మద్దతు? అవును, ఇప్పుడు అవును. కాంగ్రెస్ కూడా మళ్ళీ వెనక్కి వస్తానని చెప్పిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒక రకంగా అన్నాడీఎంకేలో కూడా ఇప్పుడు ఒక కుదుపు వచ్చినట్టేనా, చీలికలు వచ్చే అవకాశం ఉంటుందా? చీలికలకు ఆల్రెడీ అవకాశం వచ్చేసింది కాబట్టినే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటోంది. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే డిఎంకే మద్దతుతో ఏఐడిఎంకే ప్రభుత్వం అని ఖచ్చితంగా ప్రజలు చేత్కరిస్తారు, అసహించుకుంటారు. అది ఓ రకంగా విజయ్ని శాశ్వత నాయకుడిగా నుంచో పెడతాది అక్కడ. వీళ్ళని శాంతం తొక్కవతలు పడేస్తారు పొద్దున్న జనం. సార్ నిజంగా అదే పరిస్థితి వస్తే ఎంతవరకు ఈ 107 మంది రాజీనామాలు చేస్తారు? అదే అనేది 107 మంది రాజీనామాలు చేస్తే మళ్ళీ ఆ 107 వరకు ఎన్నికలు జరుగుతాయి, మళ్ళీ వాళ్ళే గెలుస్తారు. కానీ లాంగ్ స్టాండింగ్లో విజయ్ని పర్మనెంట్ లీడర్గా తయారు చేసినట్టు అవుతుంది. అణచివేత నుంచి సహజంగా ప్రతిఘటన ఉంటుంది పబ్లిక్లో. ఈసారి 2/3 మెజార్టీతో గెలిచి పడేస్తాడు అనమాట. అవును, కానీ ఒకటి సార్, నిజంగా పొత్తులు పెట్టుకుంటే ముఖ్యమంత్రి పీఠం విషయంలో మళ్ళీ డిఎంకేకి ఏఐడిఎంకేకి మధ్య ఒక సంధి కుదిర్చే పరిస్థితి వస్తుందా? ఎందుకంటే ఇక్కడ పళనిస్వామి కానీ అక్కడ స్టాలిన్ కానీ. వాస్తవంగా చెప్పేది అదే. ఇదివరకు అన్నామలై చెప్పుకొచ్చాడు వీళ్ళిద్దరు ఒకటే బీజేపీ ఎదుగుతుంది అంటే వీళ్ళిద్దరు కూడా కలిసిపోతారని ఇంతకుముందే చెప్పాడు. ఒకళ్ళ శత్రువును ఒకళ్ళు సృష్టించుకున్నారు, ఇదంతా నాటకం తప్పించేం లేదు అన్నటువంటిది. వాస్తవంగా డిఎంకే ఏఐడిఎంకే